for the first time, we go green in Hyderabad. Evans is straight across to try and jump off the front of John ఫిబ్రవరి 10th హైదరాబాద్లో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ క్యాన్సిల్ అయింది. అది క్యాన్సిల్ అవ్వడంతో మనకి నోటీసులు కూడా ఇచ్చిర్రు ఆర్గనైజర్స్. మనకి నేషనల్గా అండ్ ఇంటర్నేషనల్గా కూడా బాగానే వేసుకున్నారు మనల్ని. మరి ఈ రేస్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారో మనం ఉప ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విందాం. ఫార్ములా ఈ రేస్ ఏంటి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటన్నిట్లో అంటే వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు చూసిపోవటానికి 110 కోట్లు కట్టాలి. ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది విన్నారు కదా. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ 2010లో కామన్వెల్త్ గేమ్స్ అని చేశారు. ఆ కామన్వెల్త్ గేమ్స్ కోసం అక్షరాల 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అటు ఇటుగా. అండ్ దాంట్లో పెద్ద స్కామ్ కూడా జరిగిందంటారు. స్కామ్ జరిగిందా లేదా పక్కకు పెడితే మీరైనా ఆ ఈవెంట్ ఎందుకు చేశారు? ఇంటర్నేషనల్గా మన రెప్యుటేషన్ ఇంప్రూవ్ అవ్వాలనే కదా, వేరే కంట్రీస్ వాళ్ళు మన గురించి మాట్లాడుకోవాలనే కదా. మీరు చేసిన ఈవెంట్ ఫైనాన్షియల్ డిజాస్టర్. అట్లీస్ట్ హైదరాబాద్ రేస్ హ్యాడ్ పాజిటివ్ రెవెన్యూ. మీరు హోస్ట్ చేసిన కామన్వెల్త్ గేమ్స్ అయినా, మోడీ గవర్నమెంట్ చేసిన G20 ఈవెంట్ అయినా, హైదరాబాద్లో 2017లో జరిగిన GES అయినా, ఫ్యూచర్లో ఇండియా హోస్ట్ చేయాలనుకుంటున్న ఒలింపిక్స్ అయినా ఇవేవి లాభాలు ఆశించి చేయరు సార్. ఇండియా ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు, ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఇండియాలో చూడవలసినవి చాలా ఉన్నాయని మనల్ని మనం షోకేస్ చేసుకోవడం కోసం ఇలాంటి ఈవెంట్స్ చేస్తాం తప్ప ప్రాఫిటా లాసా అని గెస్ట్ చేసి చేయం. అండ్ గవర్నమెంట్ ఏం బిజినెస్ కాదు కదా సార్ ప్రాఫిటా లాసా చూసుకోవడం కోసం. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ కార్స్ వైపు పరిగెడుతుంటే, గుజరాత్ లాంటి స్టేట్స్ టెస్లా లాంటి ఇన్వెస్ట్మెంట్స్ని తన్నుకుపోతుంటే, మీరు మాత్రం మీ అనాలోచిత నిర్ణయాలతోనే ఉన్న ఎలక్ట్రిక్ రేస్ని క్యాన్సిల్ చేసి ఏం జరగలేదన్నట్టు బిహేవ్ చేసి తర్వాత జనాలు క్వశ్చన్ చేస్తే లేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పు చేసింది కాబట్టి ఆ రేస్కి పర్మిషన్ ఇవ్వలేదు, క్యాన్సిల్ చేసామని మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు సార్. అర్థమైందా రాజా?